கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం కలుగును గాక. துதி கன மகிமை ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுக்கே உண்டாவதாக. మహిమ తుది దేవుడైన యేసుక్రీస్తు కలుగును గాక. ஆண்டவர் இன்றைக்கு நம்மை ஆசீர்வதிப்பாராக. దేవుడు ఈ దినం మనల్ని ఆశీర్వదించును గాక. மெய்யான தேவன் இயேசு ஆசீர்வதிக்கிறார் ஊழியங்கள் திருச்சபை சார்பாக உங்களிடத்தில் பேசுகிறோம். నిజమైన దేవుడు యొక్క సంఘం తరపున ఈ దినం మేము మాట్లాడుతున్నాం. மகிமையின் நேரம் என்ற நிகழ்ச்சியிலே நாம் ஆண்டவருடைய வசனத்தை தியானிக்க இருக்கிறோம். మహిమ కలిగిన సమయంలో దేవుని వాక్యం మనం వినబోతున్నాం. இந்த நேரம் தேவ மகிமையின் நேரம். ఈ దినము దేవునికి మహిమ కలిగిన సమయం. ஆண்டவர் தம்முடைய மகிமையினாலே உங்களை நிரப்புவார். దేవుడు తన మహిమను వల్ల మిమ్మల్ని నింపుతాడు. நாம் வசனத்தை தியானிக்க போகலாம். మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ஏசாயா 62:11 நாம் வாசிப்போம். యేషయా గ్రంథం యేషయా పుస్తకంలో 62వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకుందాం. ஆண்டவர் இந்த வசனத்தின் மூலமாய் நமக்கு என்ன சொல்லுகிறார்? దేవుడు ఈ వచనం వల్ల మనకేం చెప్తున్నాడు? கர்த்தர் பலன் அருளுவார். దేవుడు మనకు பலன் ఇచ్చేవారు. இந்த వசனத்தை கேட்கிறவர்களுக்கு தேவன் பலன் அருளுவார். ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు పలన కలుగజేయను. ஆண்டவருடைய பிள்ளைகளுக்கு தேவன் பலன் அருளுவார். దేవుని బిడ్డలకి దేవుడు పలన్ ఇవ్వగలడు. இந்த நேரத்துல இந்த செய்தியை கேட்டுக்கொண்டிருக்கிற உங்களுக்கு பலன் அருளுவார். ఈ సమయంలో ఈ వార్తలు వింటున్నా, ఈ వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరు కూడా దేవుడు పలన ఇచ్చింది. கவலைப்படாதிருங்கள். దిగులు పడాల్సిన అవసరం లేదు. இந்த நாட்களில் மன துக்கத்தோடு நீங்கள் காணப்படலாம். ఈ దినంలో మన వేదనతో కూడా దిగులుతో కూడా మీరు కనపడవచ్చును. ஏதோ ஒரு பிரச்சனை, ஏதோ ஒரு வேதனை உங்களை நெருக்கி கொண்டிருக்கலாம். ఏదో ఒక ప్రశ్న మరి లేకుండా మన వేదన ఏదో మిమ్మల్ని బంధించవచ్చును. ஆண்டவர் சொல்லுகிறார், உங்களுக்கு அது நிமித்தமாக பலன் அருளுவார். దేవుడు మనకు చెప్తున్నాడు, దాని నిమిత్తం మీకు పలన ఇచ్చును. வேத வசனத்தை நாம் தியானிக்கும் போது మరి మనం వాక్యం చూసుకునేటప్పుడు கர்த்தர் பலன் அருளுவார். మన దేవుడు మరి మనకు పలన ఇచ్చేవారుగా ఉన్నారు. பிசாசு நமக்கு தீமை செய்வான். పిశాసు మనకి ఎప్పుడైనా సరే కీడే చేయను. துன்மார்க்கர்கள், பொல்லாதவர்கள் நமக்கு துன்பத்தை வருவிப்பார்கள். దుర్మార్గులు మరి ప్రేతకాని వాళ్ళు మనకి ఎప్పుడైనా మరి వేదన పెట్టిస్తుంటారు. ஆனால் இயேசு உங்களுக்கு பலன் அருளுவார். మరి యేసుక్రీస్తు వారు మనకు పలన ఇచ్చేవారు, உங்களுக்கு பிரதிபலன் தருவார். మరి మీకు 10 పలన ఇచ్చేవారు ఉన్నారు. அவர் உங்களுக்கு ஏற்ற ஆசீர்வாதங்களை தருவார். మరి ఆ యేసుక్రీస్తు మనకు తగిన ఆశీర్వాదాలు ఇస్తారు. எபிரேயர் 11ஆம் அதிகாரத்தில் 26வது வசனத்தை வாசிக்கும். ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం చూసేటప్పుడు அங்க மோசே இப்படி அவன் பாடுகளை அனுபவிக்கிறான். మరి మోసే గారు మరి ఆ యొక్క వాక్యం చూసేటప్పుడు మోసే గారు ఆ అధ్యాయం చెప్పేటప్పుడు మోసే గారు మరి అనేకమైన బాధలు పడుతున్నాడు. பாவத்தினால வருகிற உலக காரியங்களால் வருகிற அந்த பொக்கிஷங்களை எல்லாம் விட்டு விட்டான். మరి లోకం నుండి వచ్చి ప్రతి ఒక్క పాపను మరి ఆ పొక్కిషాలన్నీ కూడా వదిలిపెట్టేశారు. ஆண்டவருடைய வார்த்தைக்கு கீழ்ப்படி దేవుని మాటకు మాత్రం లోబడారు. ஆண்டவர் பிள்ளைகளோடு இணைந்தார். దేవుని పిల్లలతో కూడా కలిశారు. அவர்களோடு தேசத்தை விட்டு வெளியே வந்தார். మరి వారితో కూడా ఉండకుండా దేశాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చారు. அதுல அவனுக்கு பாடுகள் வந்தது. మరి ఆ విషయంలో మరి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు అనేకమైన శోధనలు వచ్చినాయి. இந்த இடத்திலே அங்கே சொல்லப்பட்ட வார்த்தை அவனுக்கு நிந்தை வந்தது. మరి ఈ పుస్తకంలో మనం ఈ వచనంలో మనం చూసేటప్పుడు మోసేకి మరి నిందలు వచ్చినాయి. நிந்தை வந்தது. మరి నిందలు వచ్చాను. நிந்தைகளை, பாடுகளை, உபத்திரவங்களை அவன் பெரிதாக எண்ணினான். మరి నిందలు మరి ఉపద్రవాలు మరి ఎంతో బాధలు కూడా మరి ఆయన ఎంచుకోలేదు. அதை பாக்கியமாக எண்ணினான். అదంతా కూడా ఆయన గొప్పగా భాగ్యంగా అనుకున్నాడు. எதுக்கு அப்படின்னு சொன்னா, ఎందువల్ల అట్ట అనుకున్నాడు? தேவன் கொடுக்கிற பலன் மீது அவன் நம்பிக்கையாயிருந்தான். దేవుడు ఇచ్చిన పలన మీద నమ్మకం ఉంచాడు. இனி வரும் பலன் மேல் அவன் நம்பிக்கையாயிருந்தான். మరి ఇంకా వచ్చి రాబోయే మరి భాగ్యం వల్ల బలం వల్ల మరి ఆయన నమ్మకంతో ఉన్నాడు. பிரியமானவர்களே, ప్రియమైనటువంటి వారిలో ஆண்டவர் உங்களைத்தான் பேசிக்கொண்டிருக்கிறார். మీ దగ్గర మాట్లాడుతున్నాడు. உங்களுக்காகவே பேசிக்கொண்டிருக்கிறார். మాట్లాడుతున్నాడు. நீங்கள் பலன் எதிர்பார்த்திருக்க கூடும். మీరు ఒకవేళ బలం మనం ఎదురు చూస్తా ఉండవచ్చు.
ஆனா எனக்கு ஏன் நிந்தை வருகிறது, మరి నాకెందుకు నిందలు వస్తున్నాయి, எனக்கு ஏன் பாடுகள் నాకేం வருகிறது? బాధలు వస్తున్నాయి? ஆண்டவர் இங்கே మరి சொல்லுகிறார், దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, மோசே மிகப்பெரிய தேவ மனிதன், మరి మోసే మరి గొప్ప ప్రవక్త, మరి தேவனோடு முகமுகமாய் మరి దేవుడితో பேசியவர், కూడా మాట్లాడేవారు, ముఖముఖంగా మాట్లాడేవారు, ஆண்டவருடைய சிநேகிதன் என்று మరి சொல்லப்பட்டார். దేవుని యొక్క స్నేహితులని చెప్పబడినవారు, ஆண்டவரை நேரடியாக பார்த்து మరి దేవుని பேசினவர். నేరుగా చూసిన ముఖముఖంగా చూసిన వారు, அப்படிப்பட்ட ஒரு உன்னத மனிதன். అలాంటి మానవుడు మోషే. ஆனால் அவனுக்கு நிந்தை இருந்தது, మరి అతనికి నిందలు వచ్చాయి, கஷ்டங்கள் இருந்தது, మరి కష్టాలు ఉన్నాయి, மன துயரங்கள் துக்கங்கள் அவனுக்கு வந்தது. మన వేదన దుఃఖాలు ఉన్నాయి. ஆனால் எல்லாவற்றையும் அவன் சகித்துக் మరి கொண்டான். అన్ని కూడా సహించుకొని அவன் சகித்துக் கொண்டான். మరి సహించుకున్నారు. அவன் அதை சகித்துக் கொண்டதற்கு காரணம் என்ன? అది సహించుకోవడానికి కారణం ఏంటి? தேவன் அதற்கு பிரதிபலன் தருவார். దేవునికి దానికి ప్రతిఫలం ఇస్తాడు. தேவன் அதற்கு பிரதிபலன் தருவார். దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడని 6 నమ్మకం. லட்சம் புருஷர்களுக்கும் மற்ற எல்லா மக்களுக்கும் அவன் தலைவனாக தேவன் మరి நியமித்தார். 6 లక్షల జనాభాని మరి పురుషులు మరి నడిపించుకొచ్చిన వారు మరి ఆయనతో ఉన్నారు. ஒரு அதிகாரியாக தேவன் మరి ఆయన நியமித்தார். ఒక అధికారిగా వాళ్ళతో ఉన్నాడు. ஆண்டவனுடைய ஸ்தானத்திலிருந்து ஜனங்களை வழி మరి நடத்தினார். దేవుని స్థానంలో ఆయన చెప్పిన మార్గంలో మరి నడిపించుకొచ్చారు. பரலோக தேவனுடைய ஸ்தானத்திலிருந்து அவன் ஜனத்தை வழி మరి நடத்தினார். పరలోకమందు దేవుడు చెప్పిన మాట నుండి వాళ్ళందరూ కూడా నడిపించుకొచ్చారు. வேத சத்தியங்கள் அவன் வாயிலிருந்து ஜனங்களுக்கு சென்றது. దేవుని మాటలు మరి జనాలకు చెప్పాడు. அநேகரை காப்பாற்றியது, మరి అనేక మందిని కాపాడినాడు. அநேகரை வழி நடத்தியது, మరి అనేకుని ఆ మాటలు మరి నడిపించాయి. அநேகரை మరి பரிசுத்தப்படுத்தியது. అనేక మందిని పరిశుద్ధపరిచినారు. நாம் பாடுகளை சகித்தாள், మనం ఆ యొక్క బాధలు సగించుకుంటే தேவன் நமக்கு தருகிற பிரதிபலனை நாம் మరి దేవుడు మనకి ఇచ్చే ప్రతిఫలం మనం చూస్తాం. இன்றைக்கு மோசேயை பத்தி நாம் பேசுகிறோம். ఈ దినం మనం మోసే గురించి మాట్లాడుతున్నాం. காரணம் என்ன? కారణం ఏంటి? அவன் பலனை அனுபவித்தான். ఆయన పాలని మోసే అనేవారు దేవుడిచ్చే బహుమానాలు అంటే పాలన అనుభవించారు. உங்களை கர்த்தர் మిమ్మల్ని மேன்மைப்படுத்துவார். దేవుడు మేన్மைగా ఉంచుతారు, గొప్పగా ఉంచుతారు. நீங்கள் நிந்தையை சகித்தால் உங்களுக்கு மேன்மை உண்டு. మరి నిందలు సగించారంటే మనకు గొప్పతనం ఉంటుంది. உங்களுக்கு பாக்கியம் உண்டு. మరి మీకు భాగ్యం వస్తుంది. கர்த்தர் உங்களை பாக்கியவான்களை மாற்றுவார். భాగ్యవంతుడిగా మిమ్మల్ని మారుస్తాడు దేవుడు. ஆண்டவருக்காக நீங்கள் நிந்தையை சகித்தால் దేవుడి కొరకు మీరు నిందలు సగించారంటే அவர் கைவிட மாட்டார். ఆయన చేయి వదలడు. உங்களுக்காக யுத்தம் మరి பண்ணுவார். మీ కొరకు యుద్ధం చేసేవాడు, உங்களுக்காக செயல்படுவார். మరి మీకు உங்களுக்காக வழக்காடுவார். మరి మీ కొరకు మరి వేద్యమాసాడు కనుక அவருக்காக நீங்கள் நிற்க வேண்டும். మరి ఆయన కొరకు మీరు నిలబడాలి. அடுத்து ஒரு வசனத்தை நாம் మరి తర్వాత பார்ப்போம். ఒక వచనం చూసుకుందాం. எபிரேயர் 11:6 வாசிங்க. ఎబ్రాయిలకు రాసిన పత్రికలో 11:6 వచనంలో చదివితే, அவர் தம்மை தேடுகிறவர்களுக்கு பலன் கொடுக்கிறார். మరి తన్ను యేసుక్రీస్తు తను ఎదుకు వారికి మరి నీ పాలనిస్తున్నాడు. யாருக்கு பலன் கிடைக்கிறது? మరి ఎవరికి ఫలం దొరుకుతుంది? அநேகர் வேதனைப்பட்டு మరి கொள்ளுகிறார். అనేక మంది వేదన పడుతున్నారు. எனக்கு ஒரு பலன் இல்லையே, మరి నాకు ఒక్క భాగ్యం కూడా లేదే, ஒரு నన్மையும் మరి கிடைக்கலையே, ఏంటి మరి ఏ సహాయం లేదు, வாழ்நாளெல்லாம் துக்கத்தை మరి அனுபவிக்கிறேன், నా జీవితం అంతా దుఃఖంలో కష్టం, வாழ்நாளெல்லாம் அழுது கண்ணீர் మరి வடிக்கிறேன், జీవితాంతం మరి ఏడుస్తూనే ఉన్నాను, பிறந்ததுல இருந்து இன்னைக்கு வரைக்கும் வறுமையில தானே இருக்கிறேன், మరి పుట్టిన కానిండి ఇప్పటి వరకు కూడా మరి నేను ரொம்ப వేదనలోనే ఉన్నాను. కష్టపడ్றேన్. మరి వేదంతో ఉన్నాను, కష్టపడుతున్నాను. பிரதிபலனே இல்லையே. మరి ఎలాంటి ప్రతిఫలం నాకు లేదు. பிரியமானவர்களே, మరి ప్రేమైనటువంటి వారు ஆண்டவர் சொல்லுகிறதை మరి దేవుడు பாருங்கள். చెప్తే మీరు చూడండి, మీరు చెప్పే మాట చూడండి. எப்பொழுது நமக்கு பலன் கிடைக்கும்? మరి ఎప్పుడు మనకు భాగ్యం దొరుకుతుంది? அவரை விசுவாசிக்கிறவர்களுக்கு பலன் கிடைக்கும். దేవుని విశ్వాసించే వాళ్ళకి ఫలం దొరుకుతుంది. அவரை தேடுகிறவர்களுக்கு அவர் பலன் அளிக்கிறார். వెతుకు వారికి మరి ఫలం దొరుకుతుంది. அவரை விசுவாசித்து அவரை தேடுகிறவர்களுக்கு அவர் பலன் ఆయన அளிக்கிறார். విశ్వాసించి ఆయన వెతుకు వారికి మరి ఆయన భాగ్యాలు அவரை நீங்க விசுவாசிக்கணும். మరి ఆయన దేవుని మీరు విశ్వాసం, அவரை நீங்கள் தேடணும். దేవుణ్ణి వెతకాలి. விசுவாசிப்பது என்றால் என்ன? విశ్వాసం అంటే ఏంటి? ஆண்டவர் சகலத்தையும் எனக்கு செய்வார். మరి దేవుడు నాకు అన్ని కూడా నాకు చేయగలడు అని அவரை நான் நம்புவேன். మరి నేను నమ్ముతాను. அவர் மீது நான் பூரண நம்பிக்கை வைப்பேன். మరి ఆ దేవుని మీద నేను పూర్ణమైన నమ్మకం ఉంచుతాను. அவரால் எனக்கு எல்லாவற்றையும் செய்ய మరి ఆయన முடியும். వల్ల నాకు అన్ని కలుగును. எனக்கு அவர் அற்புதம் செய்வார். నాకు ఆయన అద్భుతాలు చేస్తాడు, గొప్పతనాలు చేస్తాడు. எனக்கு பலன் தருவார். మరి నాకు బలం ఇస్తాడు. பிரியமானவர்களே, ప్రియమైనటువంటి వారు, நீங்கள் என்ன வேண்டும் என்று கேட்கிறீர்களோ మీరు ఏమని అడుగుతున్నారు அதிலே உங்களுக்கு பலன் அருள்வார். మరి అందులో మీకు ఫలం ఇస్తాడు దేవుడు. அவரை ఇస్తాడు, భాగ్యం ఇస్తాడు. விசுவாசிக்கிறவர்களுக்கு మరి பலன். వారిని విశ్వాసించే వారికి దేవుడు భాగ్యం ఇస్తాడు.
ఇస్తున్నాడు. உங்கள் விசுவாசத்தை பெருக்கிக் கொள்ளுங்கள். మీ యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని గొప్ప விசுவாசம் எப்படி பெருகும்? మరి విశ్వాసం ఎలాగ పెరుగుతుంది? வேத వசனங்களை మరి கேட்பதனால், దేవుని వాక్యం చదివేదని వల్ల, பிரசங்கம் கேட்பதனால் మరి பெருகும். ఇలాంటి మాటలు వినేదని వల్ల, கர்த்தருடைய சாட்சிகளை మరి வாசிப்பதினால் దేవుని பெருகும். సాక్షులు వినేదని వల్ల, தேவ ஆலயத்திலே ஆண்டவரை பற்றி பேசுவதனால் விசுவாசம் பெருகும். దేవుని ఆలయంలో దేవుని మాటలు వినేదని వల్ల విశ్వాసం గొప్ప. ஆகையினால ஒரு கூட்டத்தை விடாதீங்க. మరి ప్రేమైన దేవుని సంగమా, ఒక్క எல்லா ప్రార్థన కూటాన్ని కూడా వదలదు. கூட்டத்துக்கும் நீங்க சொல்லணும். అన్ని కూటాలు కూడా దేవుని ఆలయానికి మీరు ஆலய వెళ్ళాలి. கூட்டங்களிலே கலந்து கொள்ள வேண்டும். మరి దేవుని ఆలయంలో మీరు కలుసుకునే వాళ్ళని, அப்பவே விசுவாசம் பெருகும். అప్పుడు ఈ విశ్వాసం నమ్మకం వస్తుంది. விசுவாசிக்கிறவர்களுக்கு பலன் உண்டு. మరి విశ్వాసించే వాళ్ళకు మరి భాగ్యం ఉంటుంది. விசுவாசம் வைப்பவர்களுக்கு பலன் அளிக்கிறார். మరి విశ్వాసం పెట్టే వారికి పలన ఉంటుంది అన్నమాట. அதே மாதிரி அவரை தேடுகிறவர்களுக்கு பலன் உண்டு. అతి ఎతుకు వారికి కూడా పలన ఉంటుంది. வீட்டிலே உட்கார்ந்துகிட்டு கர்த்தர் எனக்கு எல்லாம் செய்யணும்னு நினைக்க கூடாது. ఇంట్లోనే కూర్చొని దేవుడు నాకు అన్ని చేస్తాడని మనం ஆலயத்துக்கு நீங்க வரணும். ఆలయానికి వెళ్ళాలి, கூட்டங்களுக்கு நீங்க வரணும். కూటాలకు రావాలి, ஆண்டவரை தேடணும். మరి దేవుని వెతకాలి, குடும்பமா ஆண்டவரை தேடணும். మరి కుటుంబంగా దేవుని వెతకాలి. என் பையன் வரமாட்டான், మా బిడ్డ రాడు, என் பொண்ணு வரமாட்டான், నా బిడ్డ రాదు, அவ வேலை செய்யறா, మా వాళ్ళు పని చేస్తున్నారు. வேலையை கொடுத்தது யார்? మరి ఆ పని ఇచ్చిన వారు ఎవరు? தேவன் அல்லவா உனக்கு வேலை கொடுத்தா? దేవుడు మీకు పని ఇచ్చాడు, வேலை தந்துட்டாருன்னு சொல்லி మరి పని దొరికిందని చెప్పి ஆலயத்துக்கு வராமல் మరి இருந்தால் దేవుని ఆలయానికి రాకుండా ఉంటే நாம தான் நன்றி அறியாதவர்களாக మరి இருக்கிறோம். మన దేవుని యొక్క కృపను పొందలేకుండా పోతున్నాం, నండి లేకుండా పోతున్నాం. நன்றி இல்லாதவர்களாக మరి இருக்கிறோம். దేవునికి కృతజ్ఞత చెల్లించే వారుగా మారకుండా పోతున్నాం. அதனால అందువల్ల நாம் குடும்பமாய் கர்த்தரை ஆராதிக்க మన வேண்டும். కుటుంబంగా దేవుని ఆరాధించాలి, கர்த்தரை தேட வேண்டும். మరి దేవుని వెతకాలి. என்ன நீங்க மட்டும் வரீங்க, உங்க பிள்ளைகளை எங்க? ఎక్కడ మీరు మాత్రం వస్తున్నారు? మీ పిల్లలు ఎక్కడ? என் பிள்ளை படிக்குது. మా బిడ్డ చదువుకుంటున్నాడు. பிரியமானவர்களே, ஆலயத்தை கட்டடிச்சு படிச்சா మరి ఆ దేవుని ఆలయాన్ని మరి రాకుండా మరి నువ్వు చదువుకుంటే முட்டை தான் எடுக்கணும். మీకు మరి 0 మార్క్ మాత్రమే వస్తుంది. தேவனை ஒதுக்கி வைத்து விட்டு దేవుని మరి పక్కన పెట్టి அது என்ன படிப்பு? అదేంటి చదువు? தேவனுக்கு முதலிடம் கொடுக்கணும். దేవునికి మొట్టమొదటిగా మనం దారి వదలాలి. ஒருவேளை அதுல படிச்சு ஃபர்ஸ்ட்ல வந்து வேலை கிடைச்சிடும். మరి ఒక్కొక్కరు చదువుకొని మరి దేవుని వల్ల మొదటగా పనొచ్చును. அதிலே பிசாசு தீமையை మరి வைத்திருப்பான். అందులో మరి పిశాసు మరి చెడ్డ ஆனால் தேவனுக்கு முதலிடம் கொடுத்து మరి நீங்கள் దేవునికి కానీ మనం எல்லாவற்றையும் செய்தால் మరి మన అన్ని కూడా చేస్తే எல்லாவற்றிலும் அவர் உங்களுக்கு அற்புதம் మరి செய்வார். అన్నిటిలో కూడా మన గొప్పతనం చేస్తాడు, అద్భుతాలు ஜெயம் చేస్తాడు. கொடுப்பார். మరి చేసి చూడు, தீமையை நன்மையாய் மாற்றுவார். మరి మరి మంచి మరి చెడ్డది మరి మంచిగా మారుస్తాడు. ஆண்டவர் அற்புதம் செய்வார். దేవుడు అద్భుతాలు చేస్తాడు, அவர் உங்களை கைவிட மாட்டார். మరి మనల్ని దేవుడు చేయవదలడు. முதல்ல பார்த்தோம், ఫస్ట్ లో చూసాము பாடுகளை సహిக்கிறவர்களுக்கு பலன் உண்டு. మరి బాధలు అనిపించే వాళ్ళకి మరి పలన ఉంటుందని நிந்தை சகிக்கிறவர்களுக்கு பலன் உண்டு. నిందలు సగించే వాళ్ళకి బాధలు. ஆனால் இப்போது என்ன మరి பார்க்கிறோம்? ఇప్పుడు ఏం చేస్తున్నాం? விசுவாசிக்கிறவர்களுக்கு பலன் உண்டு. విశ్వాసిగా ఉండే వాళ్ళకి మరి పలన ఉంటుంది, தேடுகிறவர்களுக்கு பலன் உண்டு. వెతికే వారికే పలన ఉంటుంది. பிரியமானவர்களே, ఏమైనటువంటి వారులారా, ஆண்டவர் இப்படித்தான் பலன் அளிக்கிறார். మరి దేవుడు ఇలాగదా మరి మనకు గొప్పతనం இந்த வழிகளை நாம் கற்றுக்கொள்ள మరి வேண்டும். ఈ యొక్క దారులు మనం இந்த నేర్చుకున్నామంటే, வழிகளை நாம் புரிந்து கொள்ள ఈ வேண்டும். విషయాలు మనం తెలుసుకున్నామంటే, இந்த వழிகளுக்கு நாம் கீழ்ப்படிய ఈ యొక్క வேண்டும். దారులు మనం தேவன் அதைத்தான் உங்களிடத்தில் எதிர்பார்க்கிறார். ఇవన్నీ మీకు జరుగుతుంది. ரோமர் 6ஆம் அதிகாரம் 22வது வசனம். పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో చెప్తుంది. ஆண்டவர் என்ன சொல்லுகிறார்? దేవుడు ఏం చెప్తున్నాడు? பாவத்தில் இருந்து அவர் விடுதலை கொடுக்கிறார். పాపం నుండి ఆయన మనకు విడుదల ఇస్తున్నాడు. அப்ப இதுல ஒரு பலன் நமக்கு தருகிறார். అప్పుడు దీంట్లో మనకు ఒక పలన ఇస్తున్నాడు. பாவத்திலிருந்து விடுதலை கொடுத்ததனால ஒரு பலன் நமக்கு வருகிறது. పాపం నుండి విడుదల వచ్చిన తర్వాత మనకు ఒక పలన ఉంది. அதுல என்ன பலன் வருகிறது? దాంట్లో ఏం భాగ్యం ఉంటుంది? நாம் விடுதலையாக்கப்பட்டால் మనం విడుదల అయితే பரிசுத்தமாகுதல் என்கிற పరిశుద్ధంగా జీవించవచ్చు. பரிசுத்தம் என்கிற பலனை మరి கொடுக்கிறார். పరిశుద్ధం అనే భాగ్యాన్ని పలన ఇస్తున్నాం. பரிசுத்தவான்கள் என்ற பிரதிபலன், మరి పరిశుద్ధవాన్లు పేరు பரிசுத்த பிள்ளைகள் என்ற தேவன், పరిశుద్ధ బిడ్డలు అని కూడా చెప్పవచ్చు. ஆண்டவர் அப்படி ஒரு பலனை మరి தருகிறார். దేవుడు అలాంటి పాలన మనకి ఇస్తున్నాడు. பரிசுத்தமாக்கப்பட்டவர்கள், మరి పరిశుద్ధం చేయబడిన వారు ஆண்டவர் அப்படி செய்கிறார். మరి దేవుడు అలాగ చేస్తున్నాడు. பரிசுத்தமாக்கப்பட்டவர்கள் தான் பரலோக ராஜ்யம் செல்ல முடியும். పరిశుద్ధం చేసిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం நித்திய చేరగలరు. ஜீவன் செல்ல முடியும். నిత్య జీవనికి చూడవచ్చు. நித்திய ஜீவன் அதற்கு பலனாய் இருக்கிறது. నిత్య జీవుడు దానికి పలనగా ఉన్నాడు. அந்த பாவத்திலிருந்து விடுதலை ఆ பெற்றவர்கள், పాపం నుండి విడుదల చేసుకున్న వాళ్ళు, பாவத்துக்குள்ளே இருப்பவர்களுக்கு நித்திய ஜீவன் கிடையாது. పాపం నుండి వారికి నిత్య జీవితం లేదు. பாவத்துக்குள்ளே இருப்பவர்களுக்கு பரிசுத்தவான்கள் என்ற பெயர் கிடையாது. పాపం నుండి వారి పరిశుద్ధుడు అని పేరు లేదు. அதுல விடுதலை பெற்றவர்களுக்கு విడుదల చేసిన వారికి
நாம் பரிசுத்தமாய் நடப்பவர்களுக்கு పరిశుద్ధంగా నడుచుకునేవారు நாம் நித்திய ஜீவனை பெறுகிறோம். నిత్య జీవనం మనం పొందుకుంటాం. பரிசுத்தவான்கள் என்ற பட்டத்தை பெறுகிறோம். పరిశుద్ధమైన ఆ యొక్క పట్టం మనకు వస్తుంది. இப்போ 3 காரியத்தை நாம் பார்த்தோம். ఇప్పుడు 3 కార్యాలు చూసాం. நிந்தையை பாடுகளை சகித்தால் பலன் உண்டு. ఇందులో మరి పాటలు చదివితే మనకు పలన ఉంటుంది. விசுவாசிக்கிறவர்களுக்கும் தேடுகிறவர்களுக்கும் பலன் உண்டு. వెతుకుతున్న వారికి విశ్వాసించడానికి మరి పలన ఉంటుంది. பாவம் இல்லாமல் பரிசுத்தமாய் ஜீவித்தால் நமக்கு பலன் உண்டு. நித்திய పాపం ஜீவன். లేకుండా మరి జీవిస్తే మనకు పలన ఉంటుంది. இதுதான் அவர் நமக்கு அளிக்கிற பலன். చెప్పే మాటలు. ஆண்டவர் இந்த பலன் நீங்கள் பெற்று வாழ ஆண்டவர் விரும்புகிறார். మరి ఇవన్నీ కూడా మనం పొందుకొని జీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. இதை பெற முடியாதபடிக்கு, இந்த பலனை பெற முடியாதபடிக்கு தடையா இருக்கிற பாவத்திலிருந்து நீங்கள் விடுதலை பெற வேண்டும். పాపం నుండి మీరు విడుదల కావాలి. எனக்கு பாடுகள் நிந்தையை சகிக்க பலன் இல்லை என்று நீங்கள் சொல்லக்கூடாது. మరి అవన్నీ జీవించడానికి నాకు బలం లేదు అనుకోకూడదు. మీరు ஆண்டவர் உங்களை அதிலிருந்து ஒரு விடுதலையை தந்து దాని నుండి మీకు విడుదల ఇస్తాడు. நாம் ஜெபித்து మనం முடிக்கலாம். ప్రార్థన చేసుకుందాం. பரலோக பிதாவே, పరలోకమందున్న తండ్రి, உமக்கு ஸ்தோத்திரம். మీకు స్తోత్రం నాయనా. உம்முடைய பிள்ளைகளுக்கு நீர் பலன் அருளுவீராக. మీ బిడ్డలకు మీరు పాలన ఇస్తూ భాగ్యం ఇస్తున్నారు கர்த்தர் నాయనా. பலன் அருள்வார் என்ற మరి வார்த்தை దేవుడు- நிறைவேறட்டும். మరి దేవుడు భాగ్యం ఇస్తారనే వాక్యం నెరవేర్చండి నాయనా. துடைக்கப்படட்டும். మరి நிந்தைகள் நீக்கப்படட்டும். ఇందులో మరి తీసివేయండి నాయనా. அவருடைய அழுகை మరి மாற்றப்படட்டும். వాళ్ళు ఏడుపు మార్చండి నాయన. சந்தோஷம் మరి உண்டாகட்டும். సంతోషం కలుగును గాక. கர்த்தர் அற்புதம் செய்யும். దేవుడు అద్భుతం చేస్తాడు. ஓ ఆండவரே, உம்மை நம்பி இருக்கிற உம்முடைய దేవా பிள்ளைகளுக்கு నిన్ను నమ్మి ఉన్న ఈ బిడ్డలకి நித்திய ஜீவனை அருளும். నిత్య జీవన ఇవ్వండి நித்திய నాయనా. ஜீவனை அருளும். నిత్య జీవనం మీకు ఇవ్వండి నాయన. அவர்கள் எதிர்பார்க்கிற நன்மைகள் கிடைக்கட்டும். వాళ్ళు ఎదురు చూస్తున్న అన్ని సహాయాలు చేయను గాక. ஆசீர்வதிக்கப்படுவார்களாக. ఆశీర్వదింపబడుదురుగా. சுகமாக்கப்படுவார்களாக. సుఖం మీకు దొరుకును గాక. விடுதலை உண்டாவதாக. విడుదల దొరుకును గాక. நன்மை உண்டாவதாக. మంచి మేలు దొరుకును గాక. அவர்கள் வருமானம் ஐஸ்வர்யம் பெருகுவதாக. వరవానం ఐశ్వర్యం గొప్పతనం சுகமும் நல்வாழ்வும் மகிழ்ச்சியும் பெருகுவதாக. సంతోషము మంచి వాడు జీవితం మనకు దొరుకును గాక. பரிசுத்தமும் மேன்மையும் பெருகுவதாக. పరిశుద్ధం మనకు దొరుకును గాక. இயேசுவின் நாமத்தில் ஜெபிக்கிறேன். యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ஆமென். ఆమేన్. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. God bless you. ఆమేన్. God bless you.